Hi everyone, welcome to Archive Maths, your Saraj Shekhar Faculty of Mathematics. So please subscribe my channel for more videos. సో మరి ముందు క్లాసులో మనము అర్థమెటిక్ సంబంధించి యావరేజ్ అనే చాప్టర్లో ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి మనము తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో మనము ఏపీ స్టేట్, తెలంగాణ స్టేట్, ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్ మెయిన్స్లో ఏ విధంగా అడిగాడు అనేది ఒకసారి తెలుసుకుందాం. సో ముందుగా క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. సో ఎక్స్ మంది విద్యార్థులు గల ఒక సమూహపు సరాసరి వయసు 16 సంవత్సరాలు. ఈ సమూహంలోకి ప్రతి ఒక్కరూ 15 సంవత్సరాల వయసున్న m మంది విద్యార్థులను చేర్చగా కొత్త సరాసరి 15.8 సంవత్సరాలు అయితే ఎక్స్లో m శాతం ఎంత అని అడగడం జరిగింది. సో జనరల్గా దీన్ని మనం డిఫరెంట్ టైప్స్లో చేయొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్. సో ఫస్ట్ మనము 2-3 మెథడ్స్లో చేయొచ్చు. ఆ 3 మెథడ్స్ కూడా మనకు తెలుసుకుందాం. సో మొదట మెథడ్ ద్వారా ఎలా చేయాలనేది చూసుకుందాం. మెథడ్ 1. సో ఏ విధంగా చేయొచ్చు అనేది ఒకసారి తెలుసుకుందాం. సో ఇక్కడ మనము చూడండి, ఎక్స్ మంది విద్యార్థులు గల ఒక సమూహపు సరాసరి వయసు 16 సంవత్సరాలు అన్నారు. అంటే ఎక్స్ మెంబర్స్ వారి సగటు 16 సంవత్సరాలు అంటే ఈ రెండు మల్టిప్లై చేసి వారి మొత్తం వయసు వస్తుంది. అలాగే ప్లస్ ఆ గ్రూప్లోకి m మెంబర్స్ జాయిన్ అయ్యారు, వారి యొక్క సగటు వయసు 15 సంవత్సరాలు. అంటే టోటల్ ఇప్పుడు ఆ గ్రూప్లో ఎంతమంది ఉన్నట్లు మనకు ఎక్స్ మెంబర్స్ ఆల్రెడీగా ఉన్నారు, అందులోకి m మెంబర్స్ జాయిన్ అయ్యారు, సగటు జాయిన్ అయిన వెంటనే యావరేజ్ ఏమైంది? సో యావరేజ్ మనకు 15.8 అయిందనమాట. సో ఇప్పుడు ఎక్స్-m రిలేషన్ కనుక్కుందాం. రైట్. సో ఇది మనకు రైట్ సైడ్ తీసుకెళ్తే చూడండి, మనకు ఎక్స్ ప్లస్ m రైట్ సైడ్ తీసుకెళ్ళినప్పుడు 15.8తో మల్టిప్లై చేయాలి. 16x ప్లస్ 15m ఈజ్ ఈక్వల్ టు 15.8x ప్లస్ 15.8m అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఎక్స్ లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. సో ఎక్స్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే సబ్ట్రాక్ట్ చేస్తే 16లో 15.8 సబ్ట్రాక్ట్ చేస్తే 0.2x అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 15ని రైట్ సైడ్ తీసుకెళ్ళి 15.8లో మనం 15 సబ్ట్రాక్ట్ చేస్తే సో ఇక్కడ మనకు 0.8m అవుతుంది. సో ఇక్కడ మనకు 0.1తో క్యాన్సిల్ చేస్తే 4 టైమ్స్ వస్తుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 4m అనేది క్లియర్. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు చూడండి. సో మనకు ఎక్స్లో m శాతం ఎంత అన్నాడు. సో m అనేది ఎక్స్లో ఎంత శాతం ఇంటూ 100%. సో m వాల్యూ ఇక్కడ మనకి x వాల్యూ 4m అంటే m డివైడెడ్ బై x 4m ఇంటూ 100%. సో మనకు m క్యాన్సిల్ చేయొచ్చు, m క్యాన్సిల్ చేద్దాం. 4 1s 4 25. సో మనకు ఆన్సర్ వచ్చేసి 25% వస్తుంది. సో ఇలా మెథడ్ ద్వారా మనము చేయవచ్చు. రైట్. దీన్ని మనము సింపుల్గా కూడా చేయవచ్చు. మెథడ్ 2. సో మెథడ్ 2 ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకు ఎలిగేషన్ మెథడ్లో చేయవచ్చు. సో ఎలిగేషన్ మెథడ్లో ఏ విధంగా చేయొచ్చు అంటే ఇక్కడ మనకు ఎక్స్ మెంబర్స్, ఎక్స్ మంది, అలాగే తర్వాత జాయిన్ అయ్యేది m మంది. ఓకే. సో మరి ఇక్కడ ఎక్స్ మంది యావరేజ్ వచ్చేసి మనకు క్లియర్గా ఇచ్చాడు 16 ఇయర్స్ అని ఇవ్వడం జరిగింది. అలానే m మంది జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళ యావరేజ్ ఏజ్ 15 ఇయర్స్ అన్నాడు. సో వీరందరూ జాయిన్ అయిన తర్వాత యావరేజ్ మనకు 15.8 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. 15.8 ఇయర్స్. రైట్. సో ఇక్కడ మనకు 15 డిఫరెన్స్ వచ్చేసి మనకు 0.8 ఇయర్స్ అవుతుంది. సో 15.8 డిఫరెన్స్ తీసుకుంటే మనకు 0.2 అంటే సో క్లియర్గా మనకు x is to m is equal to
0.8:0.2. సో క్యాన్సిల్ చేస్తే మనకు 4:1 వస్తుంది. అంటే x/m = 4:1. మనకు x 4 భాగాలు ఉంది, m ఒక భాగం ఉంది, అంటే m xలో 25%. సో మనకు క్లియర్గా 1/4 × 100% చేస్తే మనకు 25% వచ్చేస్తుంది. సో ఇలా చేయవచ్చు. సో మరి ఇలా కాకుండా షార్ట్కట్లో కూడా మనము చాలా ఈజీగా చేయవచ్చు. ఎక్స్ మెంబర్స్, ఎక్స్ మంది, వీరి యావరేజ్ వచ్చేసి మనకు 16 years ఇచ్చాడు. తర్వాత m మంది జాయిన్ అయ్యారు, వీరి యావరేజ్ వచ్చేసి 15 years అన్నాడు. సో ఓవరాల్ యావరేజ్ వచ్చేసి 15.8 years ఇచ్చాడు. సో ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్. దీన్ని షార్ట్ కట్ చూడండి. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఫస్ట్ ఎక్స్ మంది యావరేజ్ 16 కదా, ఎప్పుడైతే m మంది జాయిన్ అయ్యారో యావరేజ్ 15.8 అయిందంటే అర్థమేమి? సో ఈ ఎక్స్ మంది నుంచి యావరేజ్ 0.2 తగ్గించారు. అంటే సో ఎక్స్ మంది ఉన్నారు, మనకు 0.2 యావరేజ్ తగ్గించారంటే ఒక్కొక్కరికి 0.2 years తగ్గించినట్లే కదా. మరి వీరి నుంచి తగ్గించిన 0.2 years ఎవరికి షిఫ్ట్ అయింది? m మెంబర్స్కి వెళ్ళిపోయింది. అంటే సో ఇక్కడ m మెంబర్స్ ఉన్నారు, వారి సగటు 15 yearsతో జాయిన్ అయ్యారు. అయితే వాళ్ళు జాయిన్ అయిన తర్వాత 15.8 అయింది, అంటే 0.8 పెరిగింది. అంటే ఇక్కడ ఎక్స్ మెంబర్స్కి 0.2 years తగ్గినది, m మెంబర్స్కి 0.8 పెరిగింది. అంటే సో ఎక్స్ మెంబర్స్ ఇంటూ 0.8 years విలువ ఎంతో m మెంబర్స్ ఇంటూ 0.8 విలువ అంతే. అంటే x ఇంటూ 0.2 years విలువ ఎంతో m ఇంటూ 0.8 years విలువ అంత అన్నమాట. సో ఇప్పుడు మనకు x/m తీసుకుంటే సో 0.8/0.2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4/1 అవుతుంది. అలా కాకుండా m/x తీసుకుంటే 1/4 అవుతుంది. సో ఇప్పుడు మనకు mxలో పర్సెంటేజ్ కావాలి కాబట్టి, ఎంత శాతమో కావాలి కాబట్టి 1/4 × 100% చేస్తాం. 4 ones 4 25s దట్ ఈజ్ ఈక్వల్ టు 25%. సో మనము చేయవలసింది ఏంటంటే జస్ట్ ఇక్కడ ఈ స్టెప్ మాత్రమే గుర్తుంచుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇది బాగా ఇదొక్కటి రాసుకోగలిగితే మనం ఈజీగా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. సో 40 మంది విద్యార్థులు గల ఒక తరగతిలో 25 మంది విద్యార్థుల సగటు ఎత్తు 163 సెంటీమీటర్లు మరియు మిగిలిన విద్యార్థుల సగటు ఎత్తు 169 సెంటీమీటర్లు అయితే ఆ తరగతిలోని విద్యార్థుల సగటు ఎత్తు ఎంత అని క్వశ్చన్ అడిగాడు. అంటే ఇప్పుడు మనకు 40 మందిని 2 గ్రూపులు చేశాడు. ఒకటి 25 మంది, ఇంకొకటి 15 మంది, మిగిలిన వాళ్ళంటే 15 మంది. చూడండి, ఫస్ట్ మనము మెథడ్ 1లో సింపుల్గా కాన్సెప్ట్ ద్వారా ఎలా చేస్తామంటే, సో మెథడ్ 1 ఏ విధంగా చేయొచ్చు చూద్దాం. సో ఇచ్చిన మనకు 25 మంది. ఫస్ట్ చూడండి 25 మంది. సో 25 మంది యొక్క సగటు ఎత్తు ఎంత ఇచ్చాడు? మనకు 163 ఇచ్చాడు. ప్లస్ మిగిలిన వాళ్ళంటే 15 మంది మిగిలింటారు, వారి సగటు ఎత్తు ఎంత? 169 ఇచ్చాడు. సో డివైడెడ్ బై, సో మొత్తం 25 + 15 అంటే 40 మంది ఇవ్వడం జరిగింది. సో ఇది మనం కనుక్కోవాలా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 25 × 16. సో ఇక్కడ మనకు 25 × 163 చేసే ముందు ఫస్ట్ 25 × 16 చేద్దాం. సో 25 × 16 అంటే మనకు 16 × 32, 16 × 5 80. అంటే మనకు 160 × 25 చేస్తే మనకు 4000 వస్తుంది. 25 ముళ్ళ 75. సో 4075 అవుతుంది. 4075 ప్లస్, సో ఇక్కడ 16 × 15 చేస్తే 2400. సో 15 × 9 చేస్తే 135. సో 2535 అవుతుంది. సో డివైడెడ్ బై 40. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 4000 +
2000, సో 6000 అవుతుంది. సో 535 ప్లస్ 75 610 అవుతుంది. 6610 డివైడెడ్ బై 40. సో 0 మనము క్యాన్సిల్ చేద్దాం. సో 4తో డివైడ్ చేద్దాం. సో 4తో మనకు 4తో క్యాన్సిల్ చేస్తే 4 1s 4, 2 రిమైండర్ 26, 4 6 are 24, 2 రిమైండర్ 21, 4 5s are 20. సో 1 రిమైండర్. సో డెసిమల్ 10, 4 2s are 8, 4 5s అంటే మనకు 165.25 సెంటీమీటర్లు మనకు యావరేజ్. సో ఈ విధంగా వస్తుంది. మరి దీన్ని మనము షార్ట్కట్లో కూడా చేయవచ్చు. సో షార్ట్కట్లో ఏ విధంగా సింపుల్గా చేయొచ్చు, షార్ట్కట్లో కూడా ఈజీగా చేయొచ్చు. చూడండి, సింపుల్గా చేస్తాం. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి, మనకు 40 మంది విద్యార్థులు గల తరగతిలో 25 మంది సగటు ఇచ్చారు. సో ఇక్కడ 25 మంది సగటు. సో 25 మంది సగటు వచ్చేసి 163 సెంటీమీటర్స్ అన్నాడు. అలానే మిగిలిన వారంటే 15 మంది, 15 మంది సగటు వచ్చేసి 163 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ 25 మంది సగటు 163 సెంటీమీటర్స్, 15 మంది సగటు 169. మనము టోటల్ 40 మంది సగటు అజ్యూమ్ చేసుకుందాం. సో అజ్యూమ్డ్ మీన్, సో అజ్యూమ్డ్ మీన్ అని చెప్తాం. అజ్యూమ్డ్ మీన్ వచ్చేసి ఈ రెండిట్లో లీస్ట్ 163. సో 163 సెంటీమీటర్స్ తీసుకుంటాం. ఈ 163 సెంటీమీటర్స్ వచ్చేసి 40 మంది సగటు. అంటే ఈ 25 మంది ప్లస్ 15 మంది 40 మంది సగటు మనం ఏం తీసుకున్నాం, 163 సెంటీమీటర్స్ తీసుకున్నాం. సో మరి ఈ 40 మందిలో 25 మంది సగటు 163, ఈ 15 మంది సగటు 163 తీసుకోగా ఇంకా 15 మందికి సో ఇక్కడ సగటు 6 మిగిలి ఉంటుంది. సో 15 మందికి 15 × 6, 15 6 90. సో ఈ మొత్తం ఈ వాల్యూని ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేయాలి? సో ఇది సమ్ డిఫరెన్స్ అనమాట, సమ్ డిఫరెన్స్ అని చెప్తాం. సో దీన్ని మనము 40 మందికి డిఫరెన్స్, యావరేజ్ డిఫరెన్స్ కనుక్కోవాలి. సో ఇది 40 మందికి పంచాలి. సో 90/40. సో ఇక్కడ మనము 40తో 90 డివైడ్ చేస్తే సో 42s. సో మనకు 2 times 80, 10 ఉంటుంది రిమైండర్. డెసిమల్ 100, అగైన్ 2 times 5 times. సో మనకి ఇక్కడ ఏం చేసాం, 163 అనుకున్నాం. సో దీనికి మనకు 2.25 యాడ్ చేస్తే 165.25 వస్తుంది. సో ఇది ఇలా చాలా సింపుల్గా మనము చేయొచ్చు. ఇక్కడ ఏం లేదు, లీస్ట్ ఈ రెండిట్లో 163 ఉంది కాబట్టి 163 అజ్యూమ్ చేసుకొని, సో ఇక్కడ 163 తీసేయగా ఇంకా 6 ఎక్కువ ఉంటుంది యావరేజ్. ఈ 6 ఎంతమందికి, 15 మంది, 15 6 90. ఆ 90 సెంటీమీటర్లు మొత్తం 40 మందికి పంచితే యావరేజ్ డిఫరెన్స్ వస్తుంది. ఆ యావరేజ్ డిఫరెన్స్ ఎంత వస్తుంది, 2.25. ఆ 2.25 మనం అజ్యూమ్ చేసుకున్న దానికి యాడ్ చేస్తే 165.25 వస్తుంది. చాలా సింపుల్గా ఇలా చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకు క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్కి ఇది మనకు రిపీట్ అయ్యింది. సో దీన్ని మనము ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఒక్కొక్కటి 1 by 1 ఇచ్చిన కండిషన్స్ చూడండి. ముగ్గురు విద్యార్థులు ఏబీసీల సరాసరి స్కోరు 72 అన్నాడు. అంటే ముగ్గురు విద్యార్థుల సరాసరి స్కోరు 72 అంటే ఆ ముగ్గురు విద్యార్థుల మొత్తం స్కోరు కనుక్కోవచ్చు. అంటే ముగ్గురు 3 × 72 చేస్తే మనకేమొస్తుంది, 216 వస్తుంది. సో ఫస్ట్ కండిషన్ నుంచి A+B+C మనము కనుక్కోవడం జరిగిందనమాట. రైట్, మరి సెకండ్ కండిషన్ ఏమనేది ఒకసారి చూడండి. వీరితో డి కలిసినప్పుడు ఆ నలుగురి సరాసరి స్కోరు 70 అన్నాడు. అంటే నలుగురు డి కలిసినప్పుడు అంటే A+B+C+D, అప్పుడు 4 మెంబర్స్ అయినారు. సరాసరి 70 అన్నప్పుడు వీరు మొత్తం వచ్చేసి 4 × 7 280 అవుతుంది. వీరి స్కోర్ నలుగురు అన్నప్పుడు 280 అవుతుంది. రైట్, సో దీని నుంచి మనం ఏం చేయొచ్చు, ఈ A+B+Cని, సో A+B+Cని
ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు డి వాల్యూ వస్తుంది. అప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు 280లో నుంచి సో 216 మైనస్ 216 చేస్తే సో మనకు 64 వస్తుంది. డి ఈజ్ ఈక్వల్ టు 64 వస్తుంది. 216 సబ్స్టిట్యూట్ చేస్తాం. రైట్. సో ఈ రెండు కండిషన్ నుంచి మనం డి స్కోర్ కనుక్కున్నాం. నెక్స్ట్ కండిషన్ చూడండి. సో ఏకి బదులుగా డి కంటే 4 ఎక్కువ స్కోర్ గల విద్యార్థి ఏ. సో ఏకి బదులు డి కంటే 4 ఎక్కువ స్కోరు ఎవరు ఈ చేశాడు. అప్పుడు ఈ స్కోర్ ఎంత మనకు తెలుస్తుంది. సో ఈ స్కోరు డి కంటే 4 ఎక్కువ కాబట్టి సో డి ఆల్రెడీగా 64 కాబట్టి +4 చేస్తే ఈ వచ్చేసి 68 వస్తుంది. క్లియర్. నెక్స్ట్ కండిషన్. సో ఈ అనే వ్యక్తి బీసీడి ఏకి బదులుగా డి కంటే 4 ఎక్కువ స్కోర్ గల విద్యార్థి ఈ. వీరితో కలిస్తే బీసీడిఈల సరాసరి స్కోర్ 68 అయింది. అంటే సో బీసీడిఈల స్కోర్ 4 కాబట్టి వారి స్కోరు యావరేజ్ 68 అయింది. అప్పుడు మొత్తము 4 × 68 అవుతుంది. సో అప్పుడు మొత్తం మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సో టోటల్ వచ్చేసి 4 × 6 240 32 272. సో టోటల్ మనకు 272 వస్తుంది. సో ఇక్కడ మనము ఆల్రెడీగా డి స్కోరు ఈ స్కోర్ తెలిసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే బి ప్లస్ సి డి స్కోర్ వచ్చేసి మనకు 64, ఈ స్కోర్ వచ్చేసి 68, దట్ ఈజ్ ఈక్వల్ టు 272. సో ఇక్కడ 64 + 68 యాడ్ చేస్తే 132 రైట్ సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 272 మైనస్ 132 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకు 140. సో ఇక్కడ యాడ్ చేస్తే సో 140 వస్తుంది. బి ప్లస్ సి. సో ఆల్రెడీగా మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 216 తెలుసు. ఇందులో బి ప్లస్ సి 140 సబ్స్టిట్యూట్ చేద్దాం. 216లో 140 తీసేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 76. ఏ స్కోరు 76 వస్తుంది. సో మనకు ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇలా చేయొచ్చు. ఫస్ట్ 2 కండిషన్ నుంచి డి కనుక్కుంటాం. నెక్స్ట్ కండిషన్ నుంచి ఈ కనుక్కుంటాం. తర్వాత కండిషన్ నుంచి బి ప్లస్ సి కనుక్కొని చివరిగా ఏ కనుక్కుంటాం. సో ఇది చాలా ఎగ్జామ్స్కి రిపీట్ అయింది. కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకసారి క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 4. సో ఇక్కడ the average of all the numbers which are the first 10 multiples of each of the first 10 natural numbers అన్నాడు. మొదటి 10 సహజ సంఖ్యల్లోని ప్రతిదాని యొక్క మొదటి 10 గుణిజాల యొక్క సరాసరి అని అడిగాడు. సో అంటే 1 నుంచి 10 వరకు తీసుకున్నప్పుడు ప్రతి సంఖ్య మొదటి 10 గుణిజాలు. ఇప్పుడు 1 తీసుకుంటే 1 + 2 + 3 + అండ్ సో ఆన్ 1 యొక్క గుణిజాలు 10 వరకు. అంటే 1 × 1 1 × 2 1 × 3 1 × 4 అండ్ సో ఆన్ 1 × 10. 2 తీసుకున్నాం అనుకోండి 2 × 1 2 × 2 2 × 3 ఇలా వస్తుంది. అండ్ సో ఆన్ 2 × 10 20. సో 3 తీసుకుంటే సో మనకు 3 తీసుకున్నప్పుడు సో 3 × 1 3 × 2 3 × 3 అండ్ సో ఆన్ 3 × 10 30. సో 10 తీసుకుంటే 10 × 1 10 × 2 సో అండ్ సో ఆన్ 10 × 10 100 అవుతుంది. సో ఇది వీడి యొక్క యావరేజ్ మనం కనుక్కోవాలి. రైట్. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే సో వీడి యొక్క చూడండి 1 నుంచి 10 వరకు సహజ సంఖ్యల మొత్తం. సో ఇందులో మనకు కామన్గా మొదటి n సహజ సంఖ్యల మొత్తం అన్నప్పుడు మనకు ఫార్ములా తెలుసు n × n + 1/2. సో ఇక్కడ మనము n = 10 తీసుకుంటే 10 మనము 10 తీసుకుంటే 10 × 11 110/2 = 55 వస్తుంది. అంటే ఇక్కడ 55 వస్తుంది. ప్లస్ ఇక్కడ 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీసినా కూడా మనకు మొదటి 10 సహజ సంఖ్యల మొత్తం 2 × 55. అలానే 3 × 55. సో ప్లస్ 4 × సో నెక్స్ట్ 4 × 55. సో అండ్ సో ఆన్ ప్లస్ 10 గుణిజాలు 10 × 55 వస్తుంది. అంటే
అన్నిట్లో మనం 55 కామన్ తీస్తే సో 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 10 వస్తుంది. మరి ఇక్కడ మనము మొదటి 10 సహా సంఖ్యల మొత్తం సో 55 ఇంటూ 55 సో మల్టిప్లై చేస్తే 3025. సో ఇది మనకు సమ్ అన్నమాట మొత్తం. మరి యావరేజ్ కావాలన్నప్పుడు యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 3025 బై మొత్తం ఎన్ని అంశాలు ఉన్నాయి. సో ఇక్కడ 1 యొక్క 10 సహా సంఖ్యలు అన్నప్పుడు ఇక్కడ 10 వస్తాయి. సో మొదటి 10 సహా సంఖ్యలు ఇట్లా 10 వరకు అంటే 10 ఇంటూ 10. సో 10 ఇంటూ 10 మనకు 100. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 30.25 వస్తుంది. సో ఈ విధంగా చేయవచ్చు. సో దీన్ని మనము షార్ట్కట్లో కూడా చేయవచ్చు. ఎందుకంటే సో మొదటి n సహా సంఖ్య m యొక్క మొదటి n గుణిజాల సరాసరి. షార్ట్కట్ చూడండి, షార్ట్కట్లో m యొక్క మొదటి n గుణిజాల సరాసరి m ఇంటూ n ప్లస్ 1/2. ఇక్కడ అన్నిటికీ మొదటి 10 గుణిజాలు కాబట్టి n 10 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు n 10 కాబట్టి 10 ప్లస్ 1 11/2 అవుతుంది. అంటే సో m ఇంటూ 11/2 అనమాట. సో ఇక్కడ 11/2 అనేది కామన్. సో 11/2 అనేది మనకు 11/2 అనేది కామన్ కాబట్టి సో m అన్నప్పుడు మనకు 1 m ఈజ్ ఈక్వల్ టు 1 యొక్క గుణిజం అన్నప్పుడు 1 తీసుకుంటాం, 2 యొక్క గుణిజం అన్నప్పుడు 2 తీసుకుంటాం, సో 3 యొక్క గుణిజం 3, 10 యొక్క గుణిజం 10. సో ఈ విధంగా తీసుకుంటాం. సో 11/2 ఇంటూ 55 అవుతుంది. సో ఇక్కడ మనము మల్టిప్లై చేస్తే సో 550 ప్లస్ 605, 555 ప్లస్ 55, సో 605/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 30. సో మనకు దట్ ఈజ్ ఈక్వల్ టు 302.5 అవుతుంది. సో ఇది ఏమి మనకు యావరేజ్ 10. ఇలాంటివి మనకు చూడండి 10 సెట్స్ ఉన్నాయి. అంటే జనరల్గా మనకు ఇక్కడ ఏం చేసాం, ప్రతి మొదటి 10 సహా సంఖ్యలు యావరేజ్ కనుక్కున్నాం. అలాంటివి మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్క అంశంగా తీసుకున్నప్పుడు అట్లా 10 సెట్స్ అంటే 10 అంశాలు తీసుకున్నప్పుడు మళ్ళీ ఫైనల్గా మనకి యావరేజ్ ఏమొస్తుందంటే సో ఈజ్ ఈక్వల్ టు 302.5/10 చేస్తే సో దట్ ఈజ్ ఈక్వల్ టు 30.25. ఈ విధంగా కూడా కనుక్కోవచ్చు. అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క సెట్ 1 యొక్క మొదటి 10 సహా సంఖ్యల సగటు, 2 యొక్క మొదటి 10 సహా సంఖ్యల సగటు, అట్లా ప్రతిదానికి సగటు కనుక్కున్నాం m ఇంటూ n ప్లస్ 1/2 ఉపయోగించి. సో వాటి టోటల్ చేసాం. మరి బై 10 ఎందుకు చేయాలంటే అలాంటివి 10 సెట్స్ ఉన్నాయి కదా, 1 గుణిజాల సగటు, 2 గుణిజాల సగటు, 3 గుణిజాల సగటు, 10 గుణిజాల సగటు బై 10 చేస్తే మనకు 30.25 వస్తుంది. సో ఈ విధంగా మనము 2 రకాలుగా చేయవచ్చు అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకు ఇద్దరు కుమారులు మరియు వారి తండ్రి యొక్క సగటు వయసు ఆ ఇద్దరు కుమారులు మరియు వారి తల్లి యొక్క సగటు వయసు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ అని చెప్పాడు. ఆ 4 వ్యక్తుల యొక్క సగటు వయసు 19 సంవత్సరాలు మరియు ఆ ఇద్దరు కుమారుల యొక్క సగటు వయసు 6 సంవత్సరాలు అయితే ఆ తండ్రి మరియు తల్లి యొక్క వయసుల నిష్పత్తి అడగడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా మనము ఒక్కొక్క స్టెప్కి ఒక కండిషన్ మనము రాసుకొని చేద్దాం. సో ఫస్ట్ వన్ చూడండి, మనకు ఇద్దరు కుమారులు అంటే S1 S2 ఇద్దరు కుమారులు మరి వారి తండ్రి యొక్క సగటు వయస్సు ప్లస్ F ముగ్గురు అయినారు కదా. సగటు వయస్సు మనకు ఆ ఇద్దరు కుమారులు మరి వారి తల్లి యొక్క సగటు వయస్సు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. సో ఇక్కడ మనకు క్లియర్గా ముగ్గురు కాబట్టి వీరి సగటు. సో డిఫరెన్స్, సో ఇద్దరు కుమారులు తండ్రి సగటు వయస్సు, ఇద్దరు కుమారులు తల్లి సగటు వయస్సు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. దిస్ ఈ ఫస్ట్ కండిషన్. మనము 3 రైట్ సైడ్ తీసుకెళ్తే ఇక్కడ మనకు S1 S2 క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు ఫాదరు మదరు వారిద్దరి మధ్య డిఫరెన్స్ వచ్చేసి ఏజ్ వచ్చేసి 3 into 4. ఈ 3 LCM కనుకొని రైట్ సైడ్ పంపిస్తే 3 into 4 12 years వస్తుంది. ఇది ఫస్ట్ కండిషన్. సో ఇందులో మైనస్ కాబట్టి మనకు ఇక్కడ -S1 -S2 క్యాన్సిల్ అయిపోతుంది, F -M మిగులుతుంది. రైట్, నెక్స్ట్ కండిషన్ చూద్దాం. సో నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చారు మనకు, ఆ 4 వ్యక్తుల యొక్క సగటు వయసు 19 సంవత్సరాలు
అన్నాడు. నలుగురు వ్యక్తులు సగటు వయసు 19 సంవత్సరాలు అంటే వారి మొత్తం వయసు S1 ప్లస్ S2 ప్లస్ F ప్లస్ M. నలుగురు సగటు 19 అంటే వారి మొత్తం 19 × 4 76 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్, ఆ ఇద్దరు కుమారుల యొక్క సగటు వయసు 6 సంవత్సరాలు అంటే ఇద్దరు కుమారులు సగటు 6 సంవత్సరాలు అంటే అప్పుడు S1 ప్లస్ S2 2 × 6 12 ఇయర్స్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఈ ముందు S1 S2 ముందు దాంట్లో S1 S2 వాల్యూ ఇక్కడ 12 సబ్స్టిట్యూట్ చేస్తే F ప్లస్ M వస్తుంది. సో ఇక్కడ F ప్లస్ M అంటే ఈ 76లో 12 తీసేస్తే మనకు సో F ప్లస్ M ఈజ్ ఈక్వల్ టు 76 మైనస్ 12 తీసేద్దాం. సో 64 ఇయర్స్ వస్తుంది. 64 ఇయర్స్. ఆల్రెడీగా మనకు F మైనస్ M తెలుసు. సో F మైనస్ వారిద్దరి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 12 ఇయర్స్ అనేది. ఇప్పుడు ఫాదర్ ఏజ్ ఇస్టు మదర్ ఏజ్ అడగడం జరిగింది. చూడండి రేషియోలో ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. తండ్రి తల్లి యొక్క వయసుల నిష్పత్తి. తండ్రి వయసు కావాలంటే మనకు 64 ప్లస్ 12 76/2 చేస్తే 76/2 అంటే మనకు 38 వస్తుంది. ఇస్టు మదర్ ఏజ్ కావాలంటే 64 మైనస్ 12 64 మైనస్ 12 అంటే 52 వస్తుంది. 52లో బై 2 చేస్తే మనకు 26. 2తో డివైడ్ చేస్తే 19:13. సో 19:13 మనకు ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 వస్తుంది. సో ఈ విధంగా మనము చేయవచ్చు సింపుల్గా. అంటే ఫస్ట్ కండిషన్ నుంచి F మైనస్ M వారిద్దరు భార్యాభర్తల మధ్య డిఫరెన్స్ 12 ఇయర్స్ అని తెలిసింది. సెకండ్ కండిషన్ ద్వారా మనకు ఇద్దరు కుమారుల మొత్తం వయసు 12 ఇయర్స్. సో దాని నుంచి మనకు భార్యాభర్తల వయసుల మొత్తం కనుక్కున్నాం 64 ఇయర్స్. దాని నుంచి మనం రేషియో ఈజీగా కనుక్కుందాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకు ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఒక నిర్దిష్ట పరీక్ష నందు 120 మంది అభ్యర్థుల యొక్క మార్కుల సగటు 35, వారిలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల మార్కుల సగటు 39 మరియు తప్పిన అభ్యర్థుల మార్కుల సగటు 15 అయితే ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల సంఖ్య ఎంత అన్నాడు. సో మొత్తం మనకు 120 మెంబర్స్. దీన్ని డిఫరెంట్ మెథడ్స్లో మనము చేయవచ్చు. సో అందులో చూడండి ఫస్ట్ మెథడ్ ద్వారా ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. సో టోటల్ 120 మెంబర్స్ ఉన్నారు. మనకు వాళ్ళలో ఎంతమంది విద్యార్థులు పాస్ అయినది తెలియదు, ఎంతమంది విద్యార్థులు ఫెయిల్ అయినది తెలియదు. రైట్, మరి ఇక్కడ ఉత్తీర్ణులు అయిన వారి సగటు మార్కులు 39 అన్నాడు. మరి ఇక్కడ మనము అందులో పాస్ క్యాండిడేట్స్ అంటే సో పాస్డ్ స్టూడెంట్స్ మనకు ఎక్స్ మెంబర్స్ అనుకుంటే, సో ఫెయిల్డ్ వచ్చేసి 120 మైనస్ ఎక్స్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మనకు టోటల్ 120 మెంబర్స్ కాబట్టి. ఇప్పుడు మనకు ఎక్స్ మెంబర్స్ వారి సగటు మార్కులు వచ్చేసి, సో ఎక్స్ మెంబర్స్ యొక్క సగటు మార్కులు 39 అంటే పాస్ అయిన వాళ్ళవి, ప్లస్ ఫెయిల్ అయిన వారి సగటు మార్కులు, ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది 120 మైనస్ ఎక్స్, వీరి సగటు మార్కులు 15. సో డివైడెడ్ బై టోటల్ ఎంతమంది మనకు, సో టోటల్ 120 మెంబర్స్. సో యావరేజ్ ఎంత ఇచ్చాడు, 120 మెంబర్స్ యావరేజ్ 35 ఇచ్చాడు. సో ఇది ఫస్ట్ మెథడ్. దీని నుంచి మనము ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చు అనమాట. సో 39x ప్లస్ 120 × 15 1800 మైనస్ 15x దట్ ఈజ్ ఈక్వల్ టు 35 × 120. సో ఇక్కడ 35 × 100 3500 అవుతుంది. 35 × 27 అంటే 4000, 35 × 20 700, టోటల్ మనకు వచ్చేసి 4200 అవుతుంది. సో 4200. ఇక్కడ మనకు 39xలో ఏం చేస్తామంటే 15x సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 24x ఈజ్ ఈక్వల్ టు 4200లో మనము 1800 లెస్ చేస్తే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 2400 వస్తుంది. 2400. సో మనం ఎక్స్తో క్యాన్సిల్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100. ఎక్స్ ఏమనుకున్నాం మనము, పాస్డ్ స్టూడెంట్స్ అంటే ఎంతమంది 100. సో మనకు అప్పుడు ఆప్షన్ 4 అవుతుంది. సో ఆప్షన్ 4. ఈ విధంగా జస్ట్ మెథడ్ ద్వారా ఇలా చేయవచ్చు. దీన్నే మనము షార్ట్కట్లో ఏ విధంగా చేయాలనేది కూడా మనము
తెలుసుకుందాం. రైట్. సో షార్ట్ కట్లో ఏ విధంగా చూడండి. సో ఇక్కడ మనకు టోటల్ 120 మెంబర్స్ కదా. పాస్డ్ ఎలిగేషన్ మెథడ్లో చేద్దాం. ఫెయిల్డ్ స్టూడెంట్స్. రైట్. సో ఇక్కడ మనకు పాస్డ్ స్టూడెంట్ యొక్క యావరేజ్ మార్కులు 39, ఫెయిల్డ్ స్టూడెంట్ యావరేజ్ మార్కులు 15. సో వారందరి యావరేజ్ వచ్చేసి మనకు 35 ఇవ్వడం జరిగింది. ఓకే. రైట్. సో ఇక్కడ మనకు 35, 39 డిఫరెన్స్ వచ్చేసి మనకు 4 అవుతుంది. 15, 30 డిఫరెన్స్ వచ్చేసి మనకు 20 అవుతుంది. అంటే పాస్డ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ రేషియో 20:4. 20:4. సో మనం క్యాన్సిల్ చేస్తే 4తో క్యాన్సిల్ చేస్తే 5:1 వస్తుంది. సో 5:1. టోటల్ స్టూడెంట్స్ 120 కదా. సో ఇప్పుడు మనం పాస్డ్ స్టూడెంట్స్ 5 అవుట్ ఆఫ్ రేషియో, సమ్ ఆఫ్ ది రేషియో నిష్పత్తి మొత్తం 6 × 120 చేస్తే 6తో 20 times 100 వస్తుంది. సో ఈ విధంగా కూడా మనము ఈజీగా కనుక్కోవచ్చు అన్నమాట. రైట్. దిస్ ఈజ్ సెకండ్ మెథడ్. మరి దీన్ని మనము ఇంకా షార్ట్ కట్లో కూడా చేయవచ్చు. సో మొత్తం మనకు ఇక్కడ క్లియర్గా టోటల్ ఎంతమంది ఉన్నారు, మనకు టోటల్ 120 మెంబర్స్ ఉన్నారు, 120 స్టూడెంట్స్. సో పాస్డ్ స్టూడెంట్స్ యావరేజ్ వచ్చేసి 39. సో ఫెయిల్డ్ స్టూడెంట్స్ యావరేజ్ వచ్చేసి 15. సో అలానే మనకు పాస్డ్ స్టూడెంట్ యావరేజ్ 39, ఫెయిల్డ్ స్టూడెంట్ యావరేజ్ 15. సో ఈ 120 మెంబర్స్ యొక్క యావరేజ్, సో 120 మెంబర్స్ యొక్క యావరేజ్ మనకు టోటల్ యావరేజ్ వచ్చేసి 35 ఇవ్వడం జరిగింది. ఓకే. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, సో సింపుల్గా చూడండి, 120 మంది సగటు వచ్చేసి మార్కులు వచ్చేసి 35. అంటే పాస్ 120 మంది అంటే టోటల్ 35. పాస్డ్ యావరేజ్ 39. అంటే ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనము ఈ 35 యావరేజ్ కన్నా ఇక్కడ 39 అంటే 4 డిఫరెన్స్ ఉంది కదా. మరి పాస్డ్ అనేది ఎంతమంది మనకు తెలియదు, కానీ డిఫరెన్స్ ఉంది 4 ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ పాస్ అయిన విద్యార్థులు P మెంబర్స్ అనుకున్నప్పుడు వారి యావరేజ్ డిఫరెన్స్ 4 ఎక్కువ ఉంది. అంటే P × 4 ఇది ఎక్కడి నుంచి వాళ్ళకు వచ్చింది అంటే, సో వీళ్ళు ఫెయిల్డ్ యావరేజ్ 15. అంటే యాక్చువల్గా 120 మెంబర్స్ 35 ఉండేది, 35 యావరేజ్ అన్నప్పుడు ఫెయిల్డ్ 15 అన్నప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. అంటే ఇక్కడ మనకు 39 - 35 డిఫరెన్స్ 4, ఇక్కడ 35 - 15 డిఫరెన్స్ వచ్చేసి 20. అంటే ఫెయిల్డ్ స్టూడెంట్స్ F మెంబర్స్ ఉన్నారు, F మెంబర్స్. పాస్డ్ స్టూడెంట్స్ P మెంబర్స్ ఉన్నారు. అంటే P మెంబర్స్ యావరేజ్ మనకు 4 ఇంక్రీజ్ అయింది. అప్పుడు P మెంబర్స్ × 4 చేస్తే టోటల్ మార్క్స్ ఇవి ఎవరి నుంచి వచ్చాయి, వీళ్ళ నుంచి. ఫెయిల్డ్ మెంబర్స్ ఇంటూ వీళ్ళకి ఒక్కొక్కరికి యావరేజ్ 20 తగ్గింది. ఇది మనకు అప్పుడు పాస్డ్ / ఫెయిల్డ్ = 20:4 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5:1. అప్పుడు పాస్డ్ అన్నప్పుడు 5 అవుట్ ఆఫ్ 6 × 120 చేస్తే 100. ఇలా డిఫరెంట్గా మెథడ్లో చేయవచ్చు. రైట్. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈరోజు మనము ఏపీ స్టేట్, తెలంగాణ స్టేట్, SI కానిస్టేబుల్, మీరు పేపర్స్ కూడా దగ్గర పెట్టుకొని వినొచ్చు. SI కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్లో అడిగిన ప్రశ్నలు యావరేజ్ టాపిక్ మీద మనం చేశాం. సో మీకు కాన్సెప్ట్ ద్వారా చెప్పడం జరిగింది, షార్ట్ కట్స్ ద్వారా చెప్పడం జరిగింది. సో అవసరమైన చోట 2-3 మెథడ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. రైట్. సో మరి నెక్స్ట్ క్లాస్లో మరిన్ని క్వశ్చన్స్ ఇదే చాప్టర్ గురించి తెలుసుకుందాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.